పుదీనాని మనం ఈ విధంగా ఉడుచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మట్టి పోసుకొని పుదీనా కొన్ని తెచ్చుకొని అవి ఆ పుదీనాని ఒక ముక్కలుగా కట్ చేసుకొని వాటిని తీసుకొని ఇలా ఉడిచిపెట్టుకోవాలన్నమాట. ఉడిచిన తర్వాత మనము వాటర్ డైరెక్ట్ పోయకూడదు. అది ఏం చేయాలంటే ఒక వాటర్ డబ్బాలో తీసుకోవాలి. వాటర్ డబ్బాకి దానికి అన్నం పెట్టాలి. అన్నం పెట్టి వాటర్ అందులో పోస్తూ ఉంటే చిన్న వాటర్ వెళ్తుంది అనమాట. ఒకేసారి వాటర్ పోతే మొక్కలు పైకి తేలిపోతాయి. అలా చేయకూడదు. ఆ వాటర్ బాటిల్ అందుకే పెట్టాము. అంటే వాటర్ డైరెక్ట్గా వెళ్తే మొక్క ఊడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఆ వాటర్ బాటిల్ అలా పెట్టి దాంట్లో వాటర్ పోస్తున్నాం. అలా పోయడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా వాటర్ వెళ్ళి ఆ మొక్కలు అలా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది అలాగే కాదు, మట్టిని కూడా మనం వీక్లీ 1 టైము గుల్ల చేయాలి. అలా గుల్ల చేసినప్పుడు మొక్క ఏమవుతుందంటే త్వరగా వస్తూ ఉంటుంది, లేకపోతే రాదు. ఎప్పుడు కూడా మొక్క చుట్టూ ఎప్పుడు గుల్లగుల్లగా ఉండేటట్టు చేయాలి మట్టిని. అప్పుడే మొక్క తొందరగా పైకి వస్తుంది. వీటికైతే నేను ఎవ్రీ వీక్ మట్టిని గుల్ల చేస్తూ ఉంటా. అలా గొప్ప తవ్వుతూ ఉంటాను. అలా తవ్వడం వల్ల మొక్కలు తొందరగా వచ్చాయి. తవ్వలేనప్పుడు అలాగ కిందకు ఉండిపోయాయి మొక్కలు, చిన్నగా ఉండిపోయాయి. ఇదేంటి చిన్నగా ఉండిపోతున్నాయి అనేసి తర్వాత ఆలోచిస్తే మట్టి గట్టిగా అయిపోయింది కింద అంతా. అందువల్ల మొక్కలు పైకి ఎదగలేదు. తర్వాత ఏం చేశానంటే మట్టిని మొక్క చుట్టూ గుల్ల చేశాను. గుల్ల చేసిన తర్వాత మొక్కలు పైకి చక్కగా నీట్గా రావడం మొదలుపెట్టాయి అన్నమాట. ఈ ఉడిసి నేను ఆల్రెడీ 15 days అవుతుంది అంతే. 15 days. అది కనిపిస్తుందా వీటిది బంతి. ఆ బంతి మొక్క నేను వేర్లతో కొనలేదు. బంతి చెట్టుకు ఉండే కొమ్మ తీసి ఆ కొమ్మ నీట్గా కట్ చేసి ఆ కొమ్మ ఉడిస్తాను అనమాట. ఉడిసిన కొమ్మే అది మొక్క అయ్యి పువ్వు పోతుంది. బంతి కొమ్మ. ఇవి నేను ఉడిచిన మొక్కలు. ఈ గులాబీ ఉడిచి 15 days అవుతుంది. ఆల్రెడీ 3-4 పువ్వులు పూసాయి. గులాబీ మొక్క, నాటు గులాబీ.